నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. ఇవాళైతే మంచి ఈవినింగ్ స్నాక్ చూపించబోతున్నానండి. ఈవినింగ్ ఏంటి, మనకి ఎప్పుడు తినాలనిపించినప్పుడల్లా అప్పుడు తినేస్తాము. ఇవి వచ్చేసి మనుబులు అంటామండి మేము. మనుబులు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు. చక్రాలని, మురుకులని ఈ విధంగా అయితే పిలుస్తారనమాట. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగా వచ్చాయో, కరకరమంట చాలా బాగా వస్తాయన్నమాట. మేము చేసే స్టైల్లో చూపిస్తాను మీకు. ఆ విధంగా తయారు చేశారంటే మాత్రం అసలు అంత అద్భుతంగా వస్తాయండి, చాలా బాగుంటాయి. 2 నెలల వరకు అట్లనే ఉంటాయన్నమాట. మనం స్టోర్ చేసుకొని చక్కగా తినొచ్చు. తినాలనిపించినప్పుడల్లా పిల్లలు పెద్దలు అందరూ కూడా. ఇక ప్రాసెస్లోకి వచ్చేస్తున్నాను. కొలత కోసం ఏదో ఒక కప్పు అయితే ఒకటి పెట్టుకోండి. ఇక్కడ 3 కప్పుల బియ్యపిండి అనేది తీసుకుంటున్నానండి. పొడి బియ్యపిండేనండి అది. మీరు మరాడించుకునే పిండి అయినా పర్వాలేదు. 3 కప్పుల బియ్యపిండి అంటే సుమారుగా ఏం కాదు, అరకిలో బియ్యపిండి అనమాట అది. ఇక్కడ వాము తీసుకుంటున్నానండి నేను. వాము అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే అరుగుదలకు కూడా బాగుంటుంది అనమాట. 2 టేబుల్ స్పూన్ల వాము, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులండి. నువ్వులైతే ఎంత మంచి టేస్ట్ వస్తుందో అందులో వేసుకుంటే మనుగులలో. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నామండి. అలాగే కారం అండి. కారం అనేది మీరు చూసుకొని వేసుకోవాలి. కారానికి తగినట్టుగా మీరైతే కారపొడి అనేది వేసుకోండి. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ల కారపొడి అయితే వేసుకుంటున్నానండి నేను. ఇవంతా కూడా అలా కలిపేసుకుందాము. చక్కగా మిక్స్ అయిపోవాలి అవన్నీ కూడా. వాము, ఇంకా నువ్వులు, అలాగే సాల్ట్, కారం అవన్నీ కూడా చక్కగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో వచ్చి ఒక 3 టేబుల్ స్పూన్ల బాగా కాచిన నూనె అన్నమాట, ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి నేను. కుకింగ్ ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి మీరు ఇలా స్పూన్ సహాయంతో మీరు ఇలా కలిపేసుకోండి. మీరైతే అలా వేసుకోవడం వల్ల, బాగా కాచిన నూనె వేసుకోవడం వల్ల ఏంటంటే బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. కరకరలాడుతూ బాగా వస్తాయి ఈ మనుగులు అనేవి. అంటే బాగా క్రిస్పీగాను, అలాగే తినేటప్పుడు గట్టిగా లేకుండా గుల్లబారినట్టుగా చాలా బాగా వస్తాయి అన్నమాట. గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయండి ఆ విధంగా వేసుకోవడం వల్ల. ఏ విధంగా చేతులతో మంచిగా పిసుక్కోవాలన్నమాట. చక్కగా పట్టేసుకోవాలి ఆయిల్ అంతా కూడా. అంతవరకు కూడా మీరు ఇలా పిసుక్కోవాలండి చేతులతోటి. అలాగే ఇక్కడ స్పెషల్లీ దీనిలో చెప్పాల్సింది పాలండి. గోరువెచ్చగా ఉండే పాలు అయితే వేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే అంటే క్వాంటిటీ అనేది దాదాపుగా 300 ml వరకు తీసుకున్నాను. మొత్తం అయినా కలుపుకున్నా బాగానే ఉంటుంది, కానీ పాలతోనే అలా కాకుండా సగం పాలు సగం వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాను. దాదాపుగా ఎక్కువ పాలే పోసుకొని కలుపుకున్నాను అనమాట. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. గోరువెచ్చగా వేసుకున్న పాలు అయితే మీకు అవి కరకరలాడుతూ మనుగులు అనేవి చాలా బాగా వస్తాయండి. టేస్ట్ అనేది క్రిస్పీగా వస్తాయన్నమాట, గట్టిగా ఉండవు. లేకపోతే మనకి ఏంటంటే వేడి నూనె వేయకపోయినా, ఈ గోరువెచ్చడి పాలు వేయకపోయినా ఏంటంటే చాలా గట్టిగా వస్తాయండి. మనకి తినేటప్పుడు అసలు మనం తెలియమన్నమాట. ఈ 2 కనుక వేసుకున్నారంటే మాత్రం చాలా బాగా వస్తాయి. ఇక్కడ సాల్ట్ అనేది చూసుకున్నాను, తక్కువగా అనిపిస్తే ఇంకాస్తంత సాల్ట్ అనేది వేసుకున్నానండి. ఈ విధంగా ఒకేసారి పాలు కానీ మీరు వేసుకున్నారంటే ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి. పాలు నీళ్ళు సమానంగా వేసుకోవచ్చు. అలాగే పాలు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, నీళ్ళు కొంచెం తక్కువగా వేసుకొని కూడా కలుపుకోవచ్చు అనమాట. మీ ఇష్టం అది. నేను ఇక్కడ కొంచెం పాలే ఎక్కువగా తీసుకొని కలుపుకున్నానండి నేను. గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి స్పూన్తో అలా కలిపేసుకొని ఆ తర్వాత చేతులతో చక్కగా మొత్తం అంతా పిండి అంతా కూడా బాగా కలుపుకున్నానండి. మరి పిండి అంతా కూడా మీకు గట్టిగా కూడా ఉండకూడదు, అలా అని పలచగా కూడా ఉండకూడదండి. మంచిగా కలిపేసేసుకోవాలి. మీ దగ్గర నూనె కానీ వేసుకోకపోయినా కూడా అందులో వెన్నపూస కూడా వేసి చేస్తారండి. అది ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాము. చాలా రకాల మనుగులు చేసుకుంటాం మనము. ఎన్ని రకాలు చేసుకున్నా సరే, ఎన్ని వెరైటీస్ చేసుకున్నా సరే ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు మనము. చాలా వెరైటీస్ చేసుకుంటాం కాబట్టి అందులో ఇదొకటి. ఇలా పాలు పోసి చేసుకొని ట్రై చేసి చూడండి. ఇది ఒక రకం అనమాట. దాదాపుగా నెల్లూరు వాళ్ళు అయితే పాలు పోసి, అంటే ఖచ్చితంగా పాలు పోసి అని కాదు కానీ పాలు పోసి కూడా చేస్తామన్నమాట. మీ అందరికి కూడా తెలిసే ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు కూడా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నెల్లూరు వాళ్ళు చేస్తారండి బాగా పాలు పోసి ఈ మనుగులలో. చూసారా, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది బాగా కలుపుకోవాలన్నమాట. గట్టిగా కూడా లేదు, చూసారా, ఇలా మీకు పట్టుకుంటే తెలిసిపోతుంది మెత్తగా ఇలాగా. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి. గాలికి మాత్రం ఎండిపోద్ది, అందుకని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల ఏంటంటే స్టవ్ వెలిగించేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ మనుగులు గిద్దలు ఉంటాయి కదా, ఆ మనుగులు గిద్దలకి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నానండి. ఈజీగా పిండి అనేది మనకి ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట కిందకి. ఇప్పుడు వేసుకుంటున్నాను. అంటే ఒక్కసారి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది ఆ గిద్దల్లో, ప్రతిసారి అవసరం లేదు. మూత అనేది ఖచ్చితంగా పెట్టుకోండి పిండంతా కలిపేసుకున్న తర్వాత. లేకపోతే ఎండిపోయిందంటే మనుగులు అనేవి బాగా రావండి, గట్టిగా వస్తాయి.
ఇప్పుడు గిద్దల్లోకి పిండినంతా తీసేసుకొని ఒత్తేసుకోవాలండి. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. మంట మాత్రం మీరు సిమ్లో మాత్రం అసలు పెట్టొద్దండి. ముందైతే ఆయిల్ అనేది వేడెక్కిందో లేదో కూడా మీకు ఇక్కడ ఒక చిట్కా చెప్తాను చూడండి. పిండి ముద్ద ఒకటి చిన్న ముద్ద తీసుకుని ఆయిల్లో వేసేయండి. వేయగానే వెంటనే పైకి తేలింది అంటే మాత్రం నూనె అనేది బాగా కాగింది, అంటే సరిపడా కాగింది అని అర్థం అనమాట. బాగా వేడెక్కింది అని అర్థం. ఇప్పుడు దాన్ని తీసేస్తున్నాను. మరి పొగలొచ్చేలాగా మాత్రం వేడి చేయొద్దు ఆయిల్ అనేది. ఇప్పుడు నిదానంగా మీకు నచ్చిన రంధ్రాలు ఉండేవి రకరకాల షేప్స్ ఉంటాయి కదా అండి. మనుగుల గిద్దలకి చాలా ప్లేట్స్ ఇస్తారు. వాటిలో మీకు నచ్చింది తీసుకొని ఇలా ఒత్తుకున్నారంటే మరి ఫుల్గా కాకుండా ఆయిల్ అనేది ఎప్పుడూ కూడా మీరు పొంగుతుంది అనమాట. సగానికే పోసుకోవాలండి బాండట్లో. మీరు ఒక్కోసారి పొంగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సగమే పోసుకున్నామన్నమాట. ఇలా మనుగుల గిద్దలు ఒత్తుకున్నామండి. వెంటనే మీరు గంటి పెట్టి తిప్పేవాకండి, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి మొత్తం విరిగిపోతాయి అన్నమాట. కొంచెం వేగిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి మనము. చూసారా, స్టార్టింగ్ ఎప్పుడైనా కూడా మనకి బబుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట వేసిన వెంటనే. అంటే పచ్చిగా ఉందని అర్థం అనమాట. పచ్చిగా ఉన్నప్పుడు బబుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి. తర్వాత బాగా ఉడికే కొద్దీ కూడా అది బాగా వేగిపోతుంది అన్నప్పుడు అది తగ్గిపోతుంది అనమాట. బబుల్స్ అనేవి తగ్గిపోతాయి మనకి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అది నీట్గా కనపడుతుంది అనమాట మనుగులు అనేవి. చూసారా, కలర్ మీరు తీసిన తర్వాత నూనెలో ఉన్నప్పటికీ ఆ తర్వాత ప్లేట్లో సపరేట్గా పెట్టినప్పటికీ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఎక్కువగా ఫ్రై చేసుకోకండి. చూసారా, మధ్యలో వేసుకునేటప్పుడు ఈ పిండిని కాసేపు అలా పిసుక్కోవాలండి. పిండిని పిసుక్కొని మనుగుల గిద్దలో పెట్టుకోవాలన్నమాట. అలాగే మిగతావన్నీ వేసేసుకోవాలి మనము. ఇదండి, మీరు ఈసారి మాత్రం పాలు పోసి చక్కగా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది, గుల్లగుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా అన్నీ కూడా చేసుకోండి. మీరైతే పిండి పైన మాత్రం మూత పెట్టడం మర్చిపోకండి. చేసుకున్నంతసేపు కూడా ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటాయండి. ఇదండి మన నెల్లూరులో స్టైల్లో చూపించాను మీకు మనుగులు అనేవి. మీ అందరికీ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.